హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇవేంటి అని చూస్తున్నారా? చూడరు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇవి పెసర్లు అండ్ శనగలు అన్నమాట. ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా టైం పాస్ అవ్వాలంటే ఇలాంటివి ట్రై చేసుకోవచ్చు అండి. చక్కగా కొన్ని ఉప్పు నీళ్ళు వేసి పెసర్లు శనగలు వేయించుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి టైం పాస్ ఫుడ్ అన్నమాట. సో అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇక్కడ అమ్మ వచ్చేసి జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా చాలా వరకు ఇప్పుడు ట్రెండింగ్లో జొన్న రొట్టెలు ఎలా చేస్తున్నారంటే ఒక కొబ్బరి నూనె డబ్బా తీసుకొని దాంతో ప్రిపేర్ చేస్తున్నారనమాట. మా అమ్మ మాత్రం పాతకాల పద్ధతిలోనే జొన్న రొట్టె చేస్తున్నారు. అండ్ దానికి కాంబినేషన్ కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ. ఆల్రెడీ మార్నింగ్ భోజనం చేసేసాము. ఈ రొట్టెల ప్రాసెస్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి కర్రీ యొక్క క్వాంటిటీ కొంచెమే ఉంది. అండ్ వంకాయ టమాటా విత్ అద్రిపోయే కాంబినేషన్ ఒకటి మిక్స్ చేసాం. ఏంటంటే ఎండు చేపలు అన్నమాట. ఎండు చేపలు వేస్తే ఎంత బాగుంటుందంటే కర్రీ ఎంత బాగుంటుందండి. ఆ టేస్ట్కి కడవంతా నిండిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూసారా అమ్మాయి ఎలా ప్రిపేర్ చేస్తున్నారో. ఫస్ట్ జొన్న రొట్టెలు చేసే ముందు చేసే పని ఏంటి అంటే చక్కగా వేడి నీళ్ళలో జొన్నపిండి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఉండ చేతిలో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు రోటీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక కవర్ మీద లైట్గా ఆయిల్ అప్లై చేసి దాన్ని మనం చేసినటువంటి చిన్న రోటీని ఆ ఆయిల్ మీద వేసి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ పెద్ద సైజు రోటీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా వరకు కొబ్బరి నూనె డబ్బాని రోలింగ్ కోసం వాడుతున్నారన్నమాట. సో దానివల్ల యూజ్ ఏంటంటే కొంచెము తక్కువ సమయంలో స్పీడ్గా కొంచెం సన్నటి రొట్టెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నాకైతే రాదు, అమ్మ కూడా ఎప్పుడు చేయదు. అమ్మ ఎప్పుడైనా సరే ఇలా చేతులతోనే చేస్తుంది. కానీ అలా ప్రిపేర్ చేసినవి కొంచెం లైట్గా జిడ్డు జిడ్డుగా అనిపిస్తాయి అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసిన రొట్టె అయితే చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది అండ్ బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ తవ్వ కూడా చూశారు కదా, ఇది దోశల పెనము. జొన్న రొట్టెలు చేసుకోవడానికి వేరే ప్యాన్ ఒకటి ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుంది. సో దాని మీద వేస్తే చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట. ఇంకా సన్నగా ఉన్నవి వస్తాయి. కానీ ఈ ప్యాన్లో ఊడదని అమ్మ కొంచెం లైట్గా మందమైనటువంటి రొట్టెలు చేశారు, కానీ బాగున్నాయి. అండ్ ఇంట్లో కబోర్డ్ వర్క్ నడుస్తుంది అన్నా కదా. ఫైనల్గా ఈరోజు అయితే కంప్లీట్ అవుతుంది. ఇల్లు సర్దుకోవచ్చు అనుకున్నా కానీ ఇంట్లో పని సగం వరకు చేసిన, బట్ సర్దుకోవడానికైతే పని కంప్లీట్ అవ్వలేదండి. రేపు కూడా టైం పడుతుంది అనమాట. సో బట్టలు అయితే అన్నీ ఉతికేసాము. చూసారా, ఒక బెడ్ అంతా నిండిపోయింది. ఇదంతా రేపు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత సర్దుకోవాలన్నమాట. సో ఫినిషింగ్ 90% అయితే ఫినిష్ అయింది, ఇంకా 10% ఉంది. అండ్ ఫైనల్గా ఈవినింగ్ టైంలో అయితే మన వర్షగాడు వచ్చేసాడు. ఎప్పుడు వచ్చినా సరే ఇలా గట్టిగా హత్తుకుంటాడు అన్నమాట. సో స్నాక్స్, తన కోసం స్నాక్స్ ఆలు చిప్స్ ఉంటే ఆలు చిప్స్తో ఎంజాయ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది